సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు డిజిటల్ క్లాసుల ద్వారా విద్యను అందించడమే ఫౌండేషన్ లక్ష్యమని ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి అన్నారు. నారాయణపేట జిల్లా కొల్లంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచ్ ఫర్ చేంజ్ వేణిరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూమ్ను స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పన్నికతో కలిసి ప్రారంభించారు. అనంతరం క్లాసులు ఎలా నిర్వహిస్తారు అనే విషయాలను ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రైవేట్ స్కూల్స్లో అందించే విద్య ఎక్కడ అందించడం జరుగుతుందని చెప్పారు. విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే మా లక్ష్యమని అన్నారు. స్మార్ట్ క్లాస్ ఇచ్చి వెళ్ళిపోకుండా 3 సంవత్సరాల పాటు విద్యార్థుల మార్పులను గమనిస్తామని, డిజిటల్ క్లాస్ రూమ్ ద్వారా ఎంతమంది విద్యలో మార్పు వచ్చిందో పరిశీలిస్తామన్నారు. గ్రామానికి ఇప్పటి వరకు సినీ నటులు రాలేదని, నేను వచ్చినందుకు గర్వంగా ఉందని చెప్పారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరందరూ వచ్చి వేణిరావు ఫౌండేషన్ ద్వారా టీచ్ ఫర్ చేంజ్ చేస్తున్న పనులకి మీరు సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పొల్లంపల్లిలో స్టార్ట్ చేసాం. ఇప్పుడు 4 మండలాల్లో 16 స్కూల్స్లో మేము స్మార్ట్ క్లాస్ రూమ్స్ నిర్వహించడం జరిగింది. ఫ్లో ఫార్వర్డ్ అనే ఇంకో ఇనిషియేటివ్తో మెన్స్ట్రల్ హైజీన్ గురించి ఎడ్యుకేషన్ ఇస్తూ వాళ్ళకి ప్యాడ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో బలహీనంగా ఉన్న వెనకబడిన ఊరుల దగ్గర నుంచి మనం కానీ మన పనులు స్టార్ట్ చేస్తే, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మన దేశం అతి త్వరలో ముందుకు నడుస్తుంది అని మా అందరి నమ్మకం. ఎమ్మెల్యే పన్నిక గారు ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడం నాకు చాలా గర్వంగా ఉంది. వేణిరావు ఫౌండేషన్ రత్నారెడ్డి గారు స్కూల్లో పర్ణిక స్టూడెంట్ అనమాట. సో నాకు ఇది ఒక ఫుల్ సర్కిల్ మూమెంట్ లాగా అనిపిస్తుంది. ఆవిడ మళ్ళీ వాళ్ళ స్టూడెంట్కి ఉన్న కాన్స్టిట్యుయెన్సీకి వచ్చి ఇలా ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.